నమస్తే అన్న. హాయ్ బ్రో. సో రీసెంట్ గా అనుదీప్ అని చెప్పేసి ఒక ఆయన స్టాండప్ కమెడియన్ అన్నమాట. అయితే ఈయన కామెడీ చేసే ప్లేస్ లో పవన్ కళ్యాణ్ గారి గురించి, ఆయన ఫ్యామిలీ గురించి, కంప్లీట్ ప్రైవేట్ లైఫ్ లోకి వెళ్ళిపోయి డైవర్స్ గురించి, పిల్లల గురించి కూడా చాలా బ్యాడ్ గా మాట్లాడడం జరిగింది. మీ అభిప్రాయం ఏంటన్న దీనిపై? ఏ వ్యక్తి అయినా సరే మాట్లాడే ముందు తన శక్తి ఏంటి, తన అనుభవం ఏంటి, తన స్టాండర్డ్ ఏంటి అనే అవన్నీ ఆలోచించుకొని మాట్లాడాలి. ఇప్పుడు మాట్లాడిన వ్యక్తి ఆయన స్థాయి ఎంతో అందరికి తెలుసు. సో మన పవన్ కళ్యాణ్ గారు దేశం గురించి, సమాజం గురించి ఎంతగానో పోరాడాడో మనందరం చూసాము. అవన్నీ కూడా ఆయన ఏ సందర్భంలో చాలా సార్లు పార్టీ పెట్టినప్పుడు, జనసేన పార్టీ పెట్టినప్పుడు నేను ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది, ఎందుకు ఇలా పరిస్థితిలో ఉండవలసి వచ్చింది, చాలా మంది ముందు వైసీపీ చాలా పెద్ద పెద్ద వాళ్ళకే స్ట్రైట్ ఆన్సర్ చెప్పిండు. స్ట్రైట్ గా చాలా మంది వైసీపీ నాయకులకి క్లారిటీగా, క్లియర్ గా నా జీవితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు, భారతదేశ ప్రజలకు నేను అన్ని ఆలోచించే రాజకీయాలకు వచ్చాను అని చెప్పేసి మన పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినప్పటి సంది చెప్పారు. పార్టీ పెట్టిన తర్వాత కూడా ఎన్నో విమర్శలు ఎదుర్కొని ఆయన డిప్యూటీ సీఎం అయ్యే వరకు పట్టుబడిని విక్రమార్కులాగా అన్ని సీట్లు సాధించి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అలాంటి ఒక గొప్ప వ్యక్తిని పట్టుకొని ఈ వ్యక్తి ఇలా కామెడీగా మాట్లాడడం అనేది అతని స్థాయి తగ్గ వ్యక్తి కాదు అతను. అన్న ఇప్పుడు ఒకవేళ మాట్లాడినా కూడా రాజకీయాల పరంగా ఒక కామన్ మ్యాన్ గా అడిగినా ఓకే, అండ్ సినిమాల పరంగా అభిమానిగా అడిగినా ఓకే, గానీ కంప్లీట్ గా ఫ్యామిలీ గురించి, ఫ్యామిలీని తీసుకొచ్చి బ్యాడ్ గా మాట్లాడడం అలా అయితే కొంచెం బాధాకరమైన విషయం. అతని మీద ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు. ఎందుకంటే ఎవరైనా మెగాస్టార్ అన్నయ్య జోలికి కానీ, పవర్ స్టార్ అన్నయ్య జోలికి కానీ వస్తే మాత్రం ఖచ్చితంగా మెగా ఫ్యాన్స్ నుంచి, అదే రామ్ చరణ్ మెగా ఫ్యామిలీకి ఎవరు ఏ జోలికి వచ్చినా, ఎందుకంటే సమాజం అయినా, ప్రేక్షకులైనా, ఫ్యాన్స్ అయినా ఎంతో మంచి చేసే వ్యక్తులు కాబట్టి ఎవరు పడితే వాళ్ళు ప్రతి ఒక్కరు అడ్రస్ స్టాండర్డ్ లేకుండా మాట్లాడే వ్యక్తులు, చిల్లర నా కొడుకులు ప్రతి ఒక్కరు. సో వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా శిక్ష అనేది ఖచ్చితంగా ఫ్యాన్స్ తరపుంచి ఖచ్చితంగా ఉంటది. సో ఎవరు పడితే వాళ్ళు మాత్రం వాళ్ళ స్థాయి తగ్గట్టు మాట్లాడుకోవాలి. సో ఇలాంటి ప్రత్యేకమైన ఫ్యామిలీ మ్యాటర్ మాత్రం తేవద్దు. సో వేరే ఏమైనా సినిమాల పరంగా అయితే ఓకే, సినిమా ఏదన్నా మంచిగా ఉంటే మాట్లాడండి, బాగాలేదంటే ఇలా ఉందని చెప్పేసి మాట్లాడుతూ ఓకే, కానీ వ్యక్తిగత విషయాలు మాట్లాడొద్దు. తర్వాత మళ్ళీ ఇలా జరిగిందంటే మాత్రము దానికి బాధ్యత కారణం మీరే వహిస్తారు. అన్న ఇప్పుడు అది ఒక కామెడీ స్టేజ్ కదా, కామెడీ చేయడానికి 1,00,000 ఎగ్జాంపుల్స్ ఉంటాయి, కానీ ఫ్యామిలీని బేస్ చేసుకొని ఇట్లా టార్గెట్ చేస్తారంటే దీని వెనకాల ఎవరైనా ఉన్నారు అని చెప్పేసి మీకు అనిపిస్తుందా? భయ్యా, ఆయన ఏ ఉద్దేశంతో కామెడీ చేశాడో, ఏ ఉద్దేశంతో మాట్లాడాలని అది చేస్తుండో మాకు తెలియదు. సో ఆయన ఏదైనా చేయాలనుకుంటే సపరేట్ చేసుకోవాలి. ఇలా మన మెగా ఫ్యాన్స్ కి వచ్చి ప్రతి ఒక్కరిని అందరి పేర్లు తీసి ఇలా చేయడం చాలా చాలా రాంగ్. సో ఆయన క్షమాపణ చెప్పాలి ఖచ్చితంగా. సో పవర్ స్టార్ ఫ్యాన్స్ కి, అదేవిధంగా మన రామ్ చరణ్ ఫ్యాన్స్ కి, ప్రతి ఒక్కరు మెగా ఫ్యాన్ కి ఏదైతే మాట్లాడాడో తప్పకుండా క్షమాపణ చెప్పాలి ఆయన, ఎందుకంటే ఆయన స్థాయి అది కాదు. సో అలా చేయడం పెద్ద తప్పు. బ్రదర్, మీరు ఏమన్నా కామెడీగా, మీరు ఇంకేదన్నా మీ బిజినెస్ కానీ, మీరు చేసే ఏమైనా షోలు కానీ ఏదైనా ఉంటే ప్రత్యేకంగా చూసుకోండి, కానీ ఇలా సమాజంలో నిరూపించుకున్న వాళ్ళు, కష్టపడే వాళ్ళ మీద మాత్రం మీరు ట్రోల్ చేయడం కరెక్ట్ కాదు. ఇంకోటి, నీ స్థాయి అది కాదు. సో మేమైతే ఖచ్చితంగా మెగాస్టార్ అన్నయ్య ఫ్యాన్స్ తరఫు నుంచి, పవర్ స్టార్ ఫ్యాన్స్ తరఫు నుంచి ఖచ్చితంగా మేము హెచ్చరిస్తున్నాం. సో ఇలాంటి వాళ్ళు సమాజంలో ఉండడం కూడా సమాజానికి సిగ్గుచేటు. సో ఎందుకంటే వాళ్ళందరూ ఆదర్శనీయులు. సో వాళ్ళందరూ కూడా మనకి ఇన్స్పిరేషన్. సో ఇలాంటి వారు ఇంకెవరు వచ్చినా కానీ ఖచ్చితంగా మెగా ఫ్యాన్స్ నుంచి వాళ్ళందరికీ ఖచ్చితంగా ఎలా ఉండబోతుంది అనేది మనం ఖచ్చితంగా ఫ్యాన్స్ తరఫున ఉంటుంది.